మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనము ధ్యానించబోయే ధ్యానాంశము కోల్గేట్ చరిత్రను మనము కొన్ని నిమిషాలు వీక్షించబోతున్నాం. కనుక మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోల్గేట్ అని చెప్పేసరికి మీకందరికీ ఏంటి పాస్టర్ గారు కోల్గేట్ గురించి చెప్తూ ఉన్నారు, ఇది టూత్పేస్ట్ కదా అని అనుకోవచ్చు. అవును, టూత్పేస్ట్ ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, దాని విషయమై కొన్ని నిమిషాలు ధ్యానించబోతున్నాం. చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు విని సంతోషిస్తారని, మా యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేస్తారని, ఇతరులకు షేర్ చేస్తారని ఈ మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కోల్గేట్ పేస్ట్ తెలియదని ఎవరు చెప్పలేరు. ఈ భూప్రపంచంలో ప్రతి చోట, ప్రతి దేశాలలో, రాష్ట్రాలలో, గ్రామాలలో, ప్రతి పల్లెలలో కూడా ఈ కోల్గేట్ పేరు తెలియనటువంటి వారు లేరు. అనగా అందరూ ఈ పేస్ట్ను వారే వాడుతున్న వారే. కాబట్టి ఈ కోల్గేట్ కనిపెట్టిన వారు ఎవరు? ఇదొక పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ యొక్క కోల్గేట్ కనిపెట్టిన వారు ఎవరు అని అంటే రాబర్ట్ కోల్గేట్ తన కుమారుడైన విలియం కోల్గేట్. ఈ విలియం గారు ఈ యొక్క కోల్గేట్ స్థాపకుడు. ఎవరండి? విలియం కోల్గేట్ గారు ఈ యొక్క కోల్గేట్ పేస్ట్ స్థాపకుడు. ఈ యొక్క తండ్రి రాబర్ట్ కోల్గేట్, తన భార్య పేరు మేరీ. తాను చాలా తెలివిగలవాడు. తనకు 3 పిల్లలు. అయితే ఈ యొక్క విలియం కోల్గేట్ తాను ఈ యొక్క కోల్గేట్ని కనిపెట్టినవాడు. అనగా తండ్రి చక్కటి వ్యవసాయకుడు. తాను మరి సబ్బులను తయారు చేసేవాడు రాబర్ట్ కోల్గేట్. అనగా మీరు అనుకోవచ్చు, ఇది పేస్ట్కు పెట్టబడ్డది కదా కోల్గేట్ అని అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది వారి ఇంటి పేరు. ఇంటి పేరును ఈ పేస్ట్కు నామకరణం చేయడం జరిగింది. కనుక దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఇంటి పేరు ద్వారా ప్రపంచమంతా కూడా పాకిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క విలియం కోల్గేట్ క్రీస్తు శకం 1783లో జనవరి 25వ తారీఖున జన్మించాడు. తన జన్మ ద్వారా ఈ యొక్క కోల్గేట్ స్థాపించబడింది. వీరి కుటుంబము పేద కుటుంబం. కాబట్టి పేదరికాన్ని ఏ విధంగానైనా గెలవాలి అని తాను పదే అక్కడికి ఇక్కడికి వెళ్ళి వచ్చేవాడు. అయితే ఒకానొక రోజున ఒక ఊరికి దాటడానికి వీరికి నడుమ సముద్రం ఉండేది. ఓడలో ప్రయాణం చేసి వెళ్తూ ఉండేవారు. అయితే ఒక రోజున ఆ ఓడ నావికుడు, విలియం కోల్గేట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. అప్పుడు విలియం కోల్గేట్ అంటున్నాడు, మా పేదరికం మీకు తెలిసిందే కదా, ఏదో ఒక వ్యాపారం చేయాలని నేను వెళ్ళాలనుకుంటున్నాను అని ఆ ఓడ నాయకుడితో చెప్తాడు. జీవనోపాధి కొరకు ఏదో కొద్దిగా సంపాదించుకోవాలి కదా. ఓడ నాయకుడు అంటాడు, సరే వెళ్ళేసిరా, జాగ్రత్త అని అంటాడు. అప్పుడు కొన్ని కారణాల వల్ల
కుటుంబం అమెరికాకు ప్రయాణమై వెళ్తూ ఉంది. విలియం యొక్క కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి విలియం కోల్గేట్ వయసు 12 సంవత్సరాలు. తండ్రి అయిన రాబర్ట్ కోల్గేట్ ఒక వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వ్యవసాయం చేస్తూ తనకున్న అనుభవంతో సోప్ మరియు కొవ్వొత్తులు తయారు చేసే పరిశ్రమను ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దగ్గర ఎక్కువ డబ్బు లేకుండేది. అప్పుడు రెల్ఫా మహీర్ అనే వ్యక్తితో సంబంధం కలుపుకొని పార్ట్నర్షిప్గా బిజినెస్ స్టార్ట్ చేశారు, అనగా వ్యాపారం స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాలు తనతో చేశాడు. ఎవరు? రాబర్ట్ కోల్గేట్. అయిన తర్వాత ఆ యొక్క బిజినెస్ లాస్ అయిపోయింది. ఆ కారణంగా విడిపోయారు. అయితే విలియం కోల్గేట్ వయస్సు పెరిగే కొలది సంవత్సరాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని 19వ సంవత్సరాల వయసులో తనకు ఉన్న సోప్, క్యాండిల్స్ తయారీ అనుభవాన్ని బట్టి వ్యాపారం ప్రారంభించాడు. 19వ సంవత్సరంలో తాను వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఎవరండి? విలియం కోల్గేట్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరంలోపే మూతపడిపోయింది. తాను ప్రారంభించాడు, కానీ సంవత్సరంలోపే మూతపడిపోయింది. సమాజంలో అందరూ తనను చూస్తూ చిన్న చూపు చూశారు. పాపం తనకు విచారం కలిగింది. ఏంటి, నేను ఇంత పెట్టుబడి పెట్టి ప్రారంభించిన ఈ యొక్క సోప్ క్యాండిల్ ఫ్యాక్టరీ అంతా లాస్ అయిపోయింది అని చాలా బాధపడ్డాడు. తను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు తన ఊరిలో ఉన్న ఒక కెప్టెన్ తనతో ఒక మాట మాట్లాడినట్టుగా మనము ఆయన చరిత్రలో చూస్తాం. ఆ కెప్టెన్ అనగా కెప్టెన్ తన ఊరిలో ఉండేవాడు. తను యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అప్పుడు ఈ యొక్క విలియం కోల్గేట్తో ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు. ఏం విలియం కోల్గేట్, నువ్వు వ్యాపారం పెట్టావు, అంతా లాస్ అయిపోయావు, నీవు ఆ ప్రభువును నమ్ముకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని సువార్త తను చెప్పడం జరిగింది. కొన్ని సూచనలు ఏ విధంగా ఆశీర్వదింపబడాలో దాని విషయమై తనతో మాట్లాడినట్లుగా, నీవు ప్రార్థించమని చెప్పినట్లుగా మనము చూస్తాం. నీవు చేసే ప్రతి పనిలో ప్రథమ భాగం దేవునికి ఇవ్వు, నమ్మకంగా నాణ్యమైన కల్తీ లేకుండా ఉత్పత్తులు అందించు ప్రజలకు అని తాను చెప్తూ ఉన్నాడట. కెప్టెన్ చెప్పిన మాటలు ఎలాగో అలాగా తాను నేర్చుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, నీవు నీ పని చేసేటప్పుడు నీ యొక్క కష్టార్జితంలో 10వ భాగం తీయమని చెప్పాడు, అనగా 10వ భాగం, టైత్. దేవునికి స్తోత్రం. తనకు అర్థమైందో కాలేదో కానీ తనకు ఎంత వస్తే అందులో 10వ భాగం దేవునికి ఇవ్వసాగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ చిన్న వయసులోనే 10వ భాగాన్ని తీయడానికి ఏర్పాటు చేయబడ్డాడు ఈ కోల్గేట్, విలియం కోల్గేట్. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆదివారము ఆరాధనకు తప్పకుండా హాజరయ్యేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడో దాన్ని మీకు బోధిస్తున్నాను. ఈ రోజున ఈ మాటలు విని మీరు కూడా దీవించబడాలని ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక విలియం కోల్గేట్ ద్వారా ఎంతమంది మేలు పొందుకున్నారో, ఆశీర్వదింపబడ్డారో ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. అనగా ప్రతి ఆదివారం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆరాధనకు మాత్రం ఖచ్చితంగా హాజరయ్యేవాడని ఆ చరిత్ర చెప్తూ ఉంది. విలియం కేరీ గారు చాలా పేరుగాంచిన ప్రసంగికుడు, సువార్థికుడు, మేసన్.
వ్యక్తి యొక్క ప్రసంగాలను బాగా వినేవాడట. ఆయన ప్రసంగాల ద్వారా తను పురికొల్పబడ్డాడు. ఈ రోజున నేను చెప్తున్న ఈ మాటలను బట్టి మీరు కూడా పురికొల్పబడాలని, దేవునికి మీకు ఎంత వస్తే అందులో దశమ భాగం తీసి దేవునికి ఇవ్వాలని ఈ మాటలను మీతో చెప్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇచ్చి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. విలియం కాల్గేట్కు ఉన్న పేరు పలుకుబడి బట్టి ఆయా నగరాల్లో ఉన్న డీలర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తను చేస్తున్న బిజినెస్ను అనేకులతో ఆయన షేర్ చేసుకున్నాడు. డీలర్స్తో తను ఏదైతే తయారు చేస్తూ ఉన్నాడో చాలామంది డీలర్స్తో తాను ఒప్పందం చేసుకొని తన బిజినెస్ను కొనసాగిస్తున్నాడు. సబ్బుల తయారీకి వాడే స్టార్చ్ ఉత్పత్తిని ప్రారంభించాడు. ఏదైతే సబ్బులకు వాడతారో ఆ యొక్క తయారీని చేయడంలో త్వరపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో చేతి సబ్బు మరియు వివిధ సబ్బులు ఉత్పత్తులు, షేవింగ్ క్రీమ్స్ తయారు చేశాడు. చూడండి, చిన్న వ్యాపారం నుండి ఏ విధంగా తాను ఒక్కొక్కటి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము తన వెంబడి వస్తూ ఉన్నాయి. అనగా ఒక చిన్న వ్యాపారం చేసి దాంట్లో నుండి దశమ భాగం తీయడం, రెండవది ఇంకొక వ్యాపారం చేసి దాని నుండి దశమ భాగం తీయడం. కాబట్టి ఆ విధంగా దశమ భాగాలు తీయడం వల్ల తనను దేవుడు అనేక ప్రాంతాలకు తనను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తున్నాం. తదుపరి పేస్ట్ను తయారు చేశాడు. చూడండి, ఇవన్నీ అయిన తర్వాత పేస్ట్ను తయారు చేశాడు. ఆ పేస్ట్కు తన ఇంటి పేరైన కాల్గేట్ అని పేరు నామకరణం చేశాడు. చూసారండి, అవన్నీ క్యాండిల్స్, సబ్బులు, షేవింగ్లు, క్రీమ్స్ ఇవన్నీ చేసిన తర్వాత షాంపూలు కూడా తనే తయారు చేశాడు. ఆఖరిలో కోల్గేట్ పేస్ట్ తయారు చేశాడు. కోల్గేట్ అంటే విలియం గారి ఇంటి పేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, కోల్గేట్ కంపెనీ విస్తరించడం వల్ల తన పనిలో నిమగ్నమయ్యాడు. జీవితంలో, వ్యాపారంలో అభివృద్ధి చెందినాడు. ఎన్నడూ కీర్తిని, ఘనతను తాను కోరుకునేవాడు కాడు. హల్లెలూయా! కీర్తిని, పేరును, ఘనతను కోరుకునేవాడు కాడు. ఈ రోజుల్లో ఏదైనా ఒక పని చేస్తే, ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తే నా పేరు రావాలి అని ఆశపడుతూ ఉంటారు, ఘనత రావాలి అని ఆశపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కోల్గేట్ గారు ఎలాంటి ఘనత ఆశించలేదు, పేరు ఆశించలేదు. అయినా కూడా అతని పేరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉందో చూడండి. ఆ పేరును తలంచని వాడు, వాడని వాడు ఎవరు లేరు. అనగా దేవుని యొక్క దీవెన ఆ విధంగా ఉంటుంది. మహిమ దేవునికి చెల్లునుగాక అన్నాడు. అనగా ఎంతగా తనకు పేరు వచ్చినా కూడా దేవునికే మహిమ చెల్లునుగాక అని అంటూ ఉన్నాడట. విలియం కాల్గేట్ న్యూయార్క్ నగరంలో ప్రవేశించాడు. అమెరికా దేశంలో అంతగా బిజినెస్ జరగలేదు. న్యూయార్క్ నగరానికి చేస్తూ అక్కడికి వచ్చాడట. ఈ కాల్గేట్ అక్కడ ఎక్కువగా అమ్మడం జరిగింది. విజయవంతమైన వ్యాపారంగా పేరు తెచ్చుకున్నాడు న్యూయార్క్ సిటీలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దశమ భాగము నుండి 20% నుండి 30% దేవునికి ఇవ్వడము ఆరంభించాడు. చూడండి, 10వ భాగం ఇవ్వమంటేనే మనుషులు ఇవ్వరు. తను 20వ భాగము 30వ భాగము కూడా దేవునికి ఇవ్వడానికి ప్రారంభించాడట. కాల్గేట్ కంపెనీ ఇంకా పైకి ఎదుగుతూ సాగింది. చూడండి, ఆ కంపెనీ ఎదుగుతూ సాగిందంట, పైకి అనగా అంతగా విస్తరిస్తూ ఉంది. దేవుని వాక్యం చదివేవాడు, దశమ భాగం గురించి ఎక్కువ చదివేవాడు. విలియం కాల్గేట్ వచ్చే లాభాల్లో 90% దేవునికి ఇచ్చేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, 100 రూపాయలు వస్తే 90 రూపాయలు దేవునికి ఇవ్వడం ప్రారంభించాడట. ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ విధంగా చేస్తారా? అంత పెద్ద హృదయం ఉంటుందా? దశమ భాగము భర్త సంపాదనలో తీయాలి. ఒకవేళ స్త్రీ పని చేస్తే స్త్రీ కూడా తీయాలి. ఎవరు పని చేసి కష్టాన్ని సంపాదిస్తారో జీతము, దాంట్లో నుండి దశమ భాగం తీయాలి. పిల్లలు చేస్తే పిల్లలు కూడా దశమ భాగం తీయాలి. క్రైస్తవ కుటుంబము
ఆ విధంగా లేదు, చేయడం లేదు. కనుక ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న మీరు మీ యొక్క జీతంలో నుండి మొట్టమొదట దశం భాగం దేవునికి తీయండి. గివ్ టు గాడ్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా విలియం కోల్గేట్ అమెరికన్ అండ్ ప్యారిస్ బైబిల్ సొసైటీ స్థాపించాడు. మొట్టమొదటిది ఆయన దశం భాగాలు ఇస్తూ అమెరికన్ అండ్ ప్యారిస్ బైబిల్ సొసైటీని స్థాపించే వ్యక్తిగా తయారైపోయాడు. రెండవది, అనేక విద్యాలయాలు స్థాపించాడు. మూడవది, వేదాంత కళాశాలను ప్రోత్సహించాడు. మిషనరీలకు, క్రైస్తవ విద్యకు చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు. చూడండి, అందరికీ విరాళాలు ఇచ్చేవాడట. నాలుగవది, విలియం స్థాపించిన మెడిసిన్ కాలేజ్ ఇప్పుడు కోల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. చూడండి, అప్పుడు మరి తాను మెడిసిన్ కాలేజ్, దానికి కోల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఐదవది, విలియం కోల్గేట్ 1857 సంవత్సరంలో మార్చి నెలలో ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. దేవుడు తనను పిలిచినప్పుడు ఆయన దేవుని సన్నిధికి చేరుకున్నాడు. విలియం కోల్గేట్ కనుగొన్న టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్, షాంపూ, సోప్స్ భూమి మీద ప్రతి వ్యక్తి ప్రతిరోజు వాడుతూ ఉన్నారు. వాడతలేరండి? వాడుతున్నారు. ప్రతి వ్యక్తి వాడుతూ ఉన్నాడు. విలియం కోల్గేట్కు 11 మంది సంతానం. వారి వారసత్వమే నేటి వరకు కోల్గేట్ను కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తన చరిత్రను ఇప్పటి వరకు మనము కొన్ని నిమిషాలు విన్నాం. అందుకే బైబిల్లో దశమ భాగము దేవుని సొమ్ము. అది నా సొమ్ము కాదు. అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. కాబట్టి నీకు 1000 రూపాయలు వస్తే అందులో నుండి 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి. నీకు ఎంత డబ్బు వస్తుంటుందో అందులో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ రాబడి అంతటిలో ప్రభువు ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని బైబిల్ బోధిస్తూ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. Proverbs 3rd chapter 9th verse. Honor the Lord by making him an offering from the best of all that your land produces. అనగా మీ దాంట్లో నుండి, రాబడి అంతట్లో నుండి మీరు దేవునికి చెల్లించాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. అదేవిధంగా ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనంలో, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దిస్ మెమోరియల్ స్టోన్ విచ్ ఐ హ్యావ్ సెట్ అప్ విల్ బీ ద ప్లేస్ వేర్ యు ఆర్ వర్షిప్డ్ అండ్ ఐ విల్ గివ్ యూ a tenth of everything you give me. చూడండి, ఇక్కడ మ్రొక్కుకుంటూ ఉన్నాడు. ఏమి ఇస్తానని? 10వ వంతు. 10వ వంతు ఇస్తానని మ్రొక్కుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీకు తెలియదేమో 10వ వంతు దేవునికి ఇవ్వాలని. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దీవించబడాలంటే 10వ వంతు దేవునికి ఇవ్వు, నీవు దీవించబడతావు. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పురుషుడవే కానీ స్త్రీవే కానీ నీవు డబ్బులు సంపాదిస్తే నీవు 10వ భాగము టైత్స్ తీయాలి, దేవునికి ఇవ్వాలి. గివ్ టు గాడ్. ఎందులో ఇవ్వాలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. నేను చదువుతాను, మీరు వినాలని కోరుతూ ఉన్నాను. లేవ్యకాండము 27వ అధ్యాయం 30 నుండి 32 వరకు. Leviticus 27th chapter 30th to 32nd verse. భూధాన్యంలోనేమి, వృక్షంలోనేమి, భూఫలంలోనింటిలో
దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానిలో కలపవలెను. గోవులలోనే గాని గొర్రెల మేకలనే గాని కోల క్రింద నడుచుచున్న వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. ఇది మోషే ఆజ్ఞ. ఎవరాజ్ఞ అండి? ఇది మోషే యొక్క ఆజ్ఞ. 1/10 of all produce of land, whether grain or fruit, belongs to the Lord. If a man wishes to buy any of it back, he must pay the standard price plus and additional 20%, one to the Lord. When the animals are continued, every 10th one belongs to the Lord. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక్కొక్కటి అన్నీ చదివాను. అనగా భూధాన్యంలోనేమి, వృక్షఫలంలోనేమి, భూఫలంలోనేమి అన్నిట్లలో దశమ భాగం తీయాలని దేవుని వాక్యము నొక్కి చెప్తూ ఉంది. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానిలో కలపవలెను. చూడండి, ఏదైనా మనం తప్పిపోతే దాంట్లో 5వ వంతు కూడా కలిపి దేవునికి ఇవ్వాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది మోషే గారి యొక్క ఆజ్ఞ. పాత నిబంధన గ్రంథంలో ఈ దశమ భాగం గురించి చాలా బాగా వివరించి చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ విధంగా దేవునికి ఇచ్చి నీవు దీవించబడాలని ఈ రోజున నేను ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. విలియం కోల్గేట్ను ఎంతగానో దీవించాడు. అనగా తను 10వ భాగం కాదు, 20వ భాగం కాదు, 30వ భాగం కాదు, 90వ భాగం కూడా దేవునికి ఇచ్చాడంట. అనగా 10 భాగం తాను పెట్టుకొని 90 భాగం దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన చరిత్రలో. కాబట్టి నీవు దశమ భాగం ఇవ్వడానికే వెనక ముందు అవుతూ ఉంటావు. అందుకే నీవు దీవించబడడం లేదు. శాపము నిన్ను పరిపాలన చేస్తూ ఉంది. ఆ శాపం నుండి ఈ రోజున విడిపింపబడాలని యేసు నామమున ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు విని మీరు ఆశీర్వదింపబడాలని ఈ మాటలను ఈ రోజున మీతో పంచుకోవడము జరుగుతుంది. దరిద్రతను పారదోలండి, మీ సమస్యలను పారదోలండి. ఆకాశ తూములను విప్పి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఎవరైతే దశమ భాగం తీస్తారో వాళ్ళని మెండుగా దేవుడు దీవిస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. ప్రావర్బ్స్ 11th chapter 24th verse. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. అనగా నువ్వు ఎంత ఎక్కువగా ఖర్చు పెడతావో అంత అభివృద్ధి నీవు పొందుతావని వాక్యము సెలవిస్తూ ఉంది. సమ్ పీపుల్ స్పెండ్ దేర్ మనీ ఫ్రీలీ అండ్ స్టిల్ గ్రో రిచర్. అనగా ఫ్రీగా స్పెండ్ చేస్తారు, అనగా వెదజల్లుతారు డబ్బులను, అప్పుడు వారు అభివృద్ధి పొందుతారు. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, మరి ఆ విధంగా నీవు కూడా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సేవకు నీవు వెదజల్లే వ్యక్తివిగా ఉండాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. చూడండి, ఈయన ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాడో ఇక్కడ మనము చూసాం. అమెరికన్ అండ్ ప్యారిస్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశాడు, డబ్బులు ఇచ్చాడు, అనేక విద్యాలయాలను స్థాపించాడు, వేదాంత కళాశాలలు ప్రోత్సహించాడు, మిషన్స్కు, క్రైస్తవ విద్యకు చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. విలియం స్థాపించిన మెడిసిన్ కాలేజ్ ఇప్పుడు కోల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున తన చరిత్రలు తీసుకొని దేవునికి దశమ భాగాలు తీయాలని నేను ఈ మాటలు పంచుకోవడం జరుగుతుంది. దేవుని యొక్క సేవకునికి మరి దశమ భాగమే కానీ, స్పెషల్ ఆఫరింగ్సే కానీ, ప్రత్యేక కానుకలే కానీ, మరి దేవుని ఆలయంలో కానుకలే కానీ, ఇంకా ఇతర కానుకలు, అవి దేవుని సేవకునివి. గృహాలు దర్శించేటప్పుడు కూడా సేవకునికి మీరు మీ కానుకలను ఇవ్వచ్చు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున కోల్గేట్ అంశాన్ని తీసుకొని మీకు దేవుని వాక్యము బోధించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మాటలను విని పురికొల్పబడాలని, మీరు దేవునికి ఇచ్చేవారు కావాలని
దేవుడు మిమ్మల్ని మహా అభివృద్ధి చేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నేటి అంశము కోల్గేట్, దాని మీద ధ్యానించాం. దాన్ని ఎవరు స్థాపించారు, తను ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు, ఆ కోల్గేట్ నేటి వరకు కొనసాగింపబడుతుందేనంటే అది నీ కృప, నీ దయ. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఇది స్థాపించిన వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి నాయన, దాన్ని ప్రతి వ్యక్తి వాడుతూ ఉన్నాడు. కానీ ఎవరు దాన్ని స్థాపించారు, ఎవరు దాన్ని కనిపెట్టినారు, ఎవరికీ తెలియదు. ఈ రోజున నీ సేవకుని వాడుకొని ఆ చరిత్రను వివరింపజేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, వింటున్న ప్రతి బిడ్డ ఏ విధంగానైతే విలియం కోల్గేట్ దశంభాగం తీశాడో ఆ విధంగా ప్రతి బిడ్డ తీసి నీ ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయండి. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. ఎవరెవరైతే ప్రభువా అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎంతమంది పెళ్లి దినాలు, జన్మదినాలు చేసుకుంటున్నారో వారిని ఈ సంవత్సరం అంతా దీవించండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు వారి వారి కష్టార్జితంలో దశంభాగము తీసేవారుగా ఉండటకు సహాయం చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.